ఏం టాలెంట్ అంటే అన్న బీజిఎం పెట్టి టాలెంట్ ఉంటుంది, ఎడిటింగ్. నేను రైతు బిడ్డనన్నా, నా పొలంలో తావేలు దొరికిందన్నా, నా ట్రాక్టర్కి పయ్యలు ఊసిపోయినాయన్నా, అన్నం లేని వాళ్ళు కదా తమ్ముడు. పూట గడవలేక ఆకలితో కడుపు మాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా తమ్ముడు. కళ అనే పేరుతో వచ్చి కృష్ణనగర్లో తిరుగుతున్నటువంటి బిక్కుమంది తిరుగుతున్నటువంటి బచ్చగాళ్ళు కూడా ఉన్నారు తమ్మి. కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా ఓన్లీ రైతు బిడ్డ, రైతు అనే ఒక సెంటిమెంట్ని వాడి, కేవలం సెంటిమెంట్ని వాడి బిగ్ బాస్ దాకా తీసుకురాకపోతే ఇక ఊరేసుకొని చచ్చిపోయేటట్టు, ఆ మట్టి బుక్కి ఆయన చచ్చిపోయేటట్టు అని చెప్పి వచ్చిన తర్వాత ఆ మాటలు, ఆ యాటిట్యూడు, ఆ బిహేవియరు, ఆ వే ఆఫ్ స్పీక్ కానీ నాకు నచ్చలేదు తమ్ముడు. నేను రైతు బిడ్డనే, నేను రైతు కుటుంబంలో వచ్చిన బిడ్డను. నాలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ భారతదేశమే రైతు సామ్రాజ్యం. అలాంటిది దాని నుంచి కొంచెం ఇంపాక్ట్ పోయింది. వాళ్ళు చేసే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అతన్ని చూడు, అతన్ని పెద్ద చదువుకున్న వ్యక్తులు, యాక్టర్స్, మంచి కళాకారులు వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కళలను కూడా పక్కన పెట్టి రైతు బిడ్డ అని చెప్పి సొసైటీలో రైతు బిడ్డ ఒక మాట అనగా రైతు బిడ్డ, ఈ రైతులు లేస్తాడు. ఇక మా తలకాయ ఇక ఏం భరించలేక ఏం చేయాలని అర్థం కాక ఆ టైటిల్ అని ముఖాన్ని కొట్టిరని నా ఉద్దేశం. అప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయలేదు? చెయ్యను. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? రైతు అనేటోనికి సపోర్ట్ చేస్తా, రైతు అని పేరు పెట్టేటోనికి ఎందుకు సపోర్ట్ చేయాలి? మంచి కళాకారులు ఉన్నారు. నేను నాకు నచ్చిన పర్సన్ జెన్యూన్గా ఆడినటువంటి వ్యక్తి. శివాజీని ఎంత అద్భుతంగా ఆడిన గేమ్, ఎంత అద్భుతంగా ఆడితాం. కళాకారుడు కదా, రాజకీయవేత్త కదా, రైతు కదా, ఆయన అన్ని రంగాలకు చెందినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా అందరిని ఆలోచించి అన్ని రకాలుగా చేసినటువంటి వ్యక్తి. బోలే అన్న వచ్చిండు, ఎంత అద్భుతంగా ఆడి. శివాజీ గారు కూడా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసినట్టు చేయకపోతే కారణం ఇప్పుడు ఇంటెన్షనల్గా రైతుకు ఎవడైనా సపోర్ట్ చేస్తాడు, ఆ రైతుకు చేయాల్సిందే. అక్కడ నేను పల్లవి ప్రశాంత్కి చేయమంటే చేయరు ఎవరు. పల్లవి ప్రశాంత్ రైతు కాబట్టి చేసిరాడ, అంటే రైతు అనే ఒక పదానికి మాత్రమే వాళ్ళు చేసిరు తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. ఆ బిగ్ బాస్ మీద విరక్తి పుట్టడానికి నాకు డ్రీమ్, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. నాలాంటి కూడా ఉండే ఒక కళాకారుడుగా, ఒక సోషల్ మీడియాలో ఉండేటువంటి వ్యక్తిగా బిగ్ బాస్కి వెళ్దాం, బిగ్ బాస్ మంచి రివ్యూస్ చెప్దాం, బిగ్ బాస్ గురించి మాట్లాడదాం, బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి తెలుసుకుందాం, వాళ్ళని ఇంటర్వ్యూలు చేద్దామని ఉండే నాలాంటి. ఎప్పుడైతే అది వచ్చిందో, అంటే మీకు ముందు నుంచే పల్లవి ప్రశాంత్ మీద ఇలాంటి ఆయన ఎవరో కూడా లేదు అంతకుముందు కాదు. నేను ఎవరు ఈ అబ్బాయి అని చూస్తే వెనకకి వెళ్తే ఇతని దగ్గర ఏం కళలు ఉన్నాయని చూసిన. దర్ ఇస్ నో చాయిస్. అంటే అలా అనట్లేదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటి నుంచే మీరు ఇలాంటి ఒపీనియన్తో ఉన్నారా? బయటకు వచ్చిన తర్వాత అతను ఏదైతే డబ్బులు పంచుతా అని అలాంటివి చెప్పాడు కదా, అలాంటివి చేయకపోవడం వల్ల అంటే అతను ఆ డబ్బులు పంచుతాను అని చెప్పి పంచని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఇతను ఒకడు. ఎందుకు పంచాలి? సీఎం సీట్ ఇస్తే పంచుతా, పిఎం ఇస్తే పంచుతా అన్నాడు కదా, ముందే చెప్పాలి అన్నా. నేను బిగ్ బాస్కు రావడానికి నటించిండు, బిగ్ బాస్లో నటించిండు. బిగ్ బాస్ పోయిన తర్వాత ఇప్పుడు తమ్ముడు సొసైటీకి ఇంపాక్ట్ అయ్యే, అంటే చెడు ప్రభావం చూపెట్టే కార్యక్రమాలు చేయొద్దని పోలీసు వాళ్ళు హెచ్చరించారు. మీరు అట్లా నుంచి రావద్దు, అక్కడ ఇష్యూ జరుగుతుందని క్లియర్గా చెప్పారు. వినకుండా ఓవర్ యాక్టింగ్ చేసి కార్ల మీద నిలబడి అవన్నీ ఎందుకు తమ్ముడు? సీజన్ ఒకటేనా, 70 సీజన్స్ వస్తాయి. మొత్తం అన్నిటికీ లెజెండ్గా ఫీల్ అవుతాయి. ఎట్లా తమ్మి అంటే సొసైటీని రెస్పెక్ట్ చేయాలి, సిస్టమ్ని రెస్పెక్ట్ చేయాలి, ప్రతి వాడిని రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ పోతే ఇట్లా అవుతుంది అనమాట. సో విరక్తి పుట్టడానికి, నాకు బిగ్ బాస్ అనేది విరక్తి పుట్టడానికి నిజానికి ఫేక్ అనిపించింది. తప్పుడు పల్లవి ప్రశాంత్ చాలా మంది గెలిపించింది, ఎందుకంటే ఆయన డబ్బులు ఉంటే పేదవాళ్ళకు పంచుతాను, రైతులకు పంచుతాను. ఆ ఒక కారణంతోనే చాలా మంది పల్లవి ప్రశాంత్ గెలిపించారు. ఒక్క కారణంతో చాలా మంది కదా, ఆ ఒకే కారణానికి చాలా మంది అడక్ట్ అయ్యారు. అంటే అయ్యో ఒక పేద రైతు, ఒక పేదోడు. వేరే కంటెస్టెంట్స్ ఏమో మేము ఆటో కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం అన్నారు. ఈయన ఒక్కడే ఇట్లా చెప్పాడు. ఇగో అంత చెప్పి గెలిచాడు. ఆ గెలుపుగా ఉందా? బిగ్ బాస్లో గెలిచిన వ్యక్తులు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఏం చేశాడు చెప్పు? గెలిచిన తర్వాత ఏం చేశాడు మీరు చెప్పండి. కనీసం ఒక అన్నదాశ్రమానికి పోయి వాళ్ళకన్నా చేసాడా? ఆ రైతులకు చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలు గిట్టాలు మంచి ఉండొచ్చు. విషయం ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నాడు తమ్ముడు, క్యారెక్టర్ అదే అని కాదు, ప్రతి ఒక్కరు అంతే. బిహైండ్ ఏంది, రియాలిటీ ఏంది అనే దగ్గరికి వస్తే కనీసం రియాలిటీ చూపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆడ. ప్రతి సెకండ్ ఎవ్రీ సెకండ్ నటిస్తూ బతకడం అనేది కరెక్ట్ కాదు. తప్పు చేస్తా, తప్పును వేలెత్తి చూపిస్తే బెదిరిస్తా, తప్పు నిరూపణ అయినప్పుడు ఏడుస్తా, ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. సో బిగ్ బాస్ అనేదాన్ని కొంచెం బిగ్ బాస్ యాజమాన్యానికి అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు భయం అవుతుంది. ఎక్కడెక్కడలోనో తీసుకొస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి. ఇప్పుడు ఈడ కూర్చొని రివ్యూస్ కోసం వస్తారు చూడు చాలామంది. నాకు ఛానల్ ఉంది, నేను చిన్న సైజు డైరెక్టర్, చిన్న సైజు ప్రొడ్యూసర్ని. నేను ఎప్పుడు మాట్లాడాలో అనుకోలేదు, ఇక నాకు అయితే లేదు. బిగ్ బాస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండే. పబ్లిక్ పోల్ పెట్టండి, ఎవరిని తీసుకుంటే బాగుంటుంది బిగ్ బాస్లోకి అని పబ్లిక్ పోల్ పెట్టిన తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే మల్టీ ఎంటర్టైనర్ ఉంటాడో వాళ్ళని మాత్రం తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకైతే సూచన. సరే, ఫైనల్గా మీరు ప్రజెంట్ బిగ్ బాస్ 8 అసలు చూస్తుందో చూడట్లేదు? చూస్తున్నా.
కానీ ఆ చూడడం ఎగ్జైట్మెంట్ కన్నా ఇరిటేషన్ ఎక్కువ ఉంది. ఉన్న దాంట్లో బెటర్ అని ఎవరు అంటారు? ఉన్నాడు కదా మనడు యూట్యూబర్. టేస్టీ తేజ లేదు, టేస్ట్ తేజ్ ఇస్ అన్నఫ్. ఇప్పుడు పోయి వచ్చిన వాళ్ళందరి గురించి తెలుసు, నబిల్ ఒకటే. ఆయనకు నేను జెన్యున్గా, అతను ఎవరో కూడా తెలియదు, నాకు పేరు తర్వాత బిగ్ బాస్కి వచ్చినా తెలుసు, తనకు ఆ వీడియోస్ చూసి తెలుసు, ఈజ్ అ జెన్యున్ పర్సన్ అనిపించింది నాకు. దట్స్ ఇట్. ఇంకెవ్వరు వద్దు, ఇంకెవరికి సపోర్ట్ చేయదలుచుకోవాలి, ఇంకెవరి గురించి మాట్లాడలే. ఆడపిల్లల్లో వచ్చిర్రు వెళ్ళిపోయారు, అందరూ అయిపోయారు. కాకపోతే వాళ్ళకు సూచన ఏంటంటే బీ కూల్, బీ పేషెన్స్, మీ ఓపికను పరీక్షిస్తే బిగ్ బాస్